ఇప్పుడు ఈ 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ 10 ఏళ్ళ కొలిగే కేసీఆర్ గాని మంత్రి మల్లారెడ్డి గాని మంచిగా ఆనందంగా చేశారు. వీళ్ళు ఉన్న పొక్కల్లో లాగులు చెప్తున్న వాళ్ళు లుంగిలు పంచుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అంతేనే, ఇంకేముంది? రోడ్ పోస్తున్నాయి, రావస్తున్నాయి. నీకు పోస్తుందా రావస్తుందా? ఇప్పుడు మీకు పింఛన్ ఏమన్నా వస్తా మీ ఇంట్లో? పింఛన్ కాదు, నాకు అప్పటి నుంచి రైతు బంధు పడేది ఒక 10-12 వేలు. ఇప్పుడు బంద్ అయినాయి మొత్తమే. ఇప్పుడు వస్తలేవా? వస్తలేవా అని ఒక్క పైసలు వస్తలేదు అని తరికొలి అనుకోని తెంగుదు. రాష్ట్రంలో రైతులందరికి ఇచ్చిన నేను ఏవనికి ఇచ్చిండో చూపి, ఎవరినో మాట్లాడమని. అంతేనా? నాకు 2 ఎకరాల నార ఉంది. 2 ఎకరాల నార ఉంది. ఎకరానికి 6,000 వస్తాయా? 6,000 అప్పుడు ఇచ్చిండాడు. ఈడు 6 లేవు, 4 లేవు. మరి బతుకమ్మ చీరలు ఆడి ఇచ్చిండు. ఈడు బతుకమ్మ చీరలు లేవు, బతుకమ్మ చీరలు లేవు. కరెంట్ ఫ్రీ లేదు, పాస్ లేదు. వస్తూనే ఉంది బిల్లు. ఇంకేం చెప్పాలనే? మీకు ఫ్రీ వస్తలేదా? మరి ఫ్రీగా ఇచ్చిన అంటూ ఇస్తలేడే, ఏది ఇస్తలేరు. నాకు 20 రూపాయలు నుంచి పింఛన్ వస్తుంది, అదే వస్తుందో 2,000, 4,000 ఇస్తాను. 4,000 ఇయ్యలే మరి? 4,000 ఇయ్యలే, పాస్ ఇస్తారు. లేవే ఇంట్లో ఆడోళ్ళు స్కూటీలు ఇస్తాను కదా. స్కూటీలు లేవు, ఫూటీలు లేవు, ఏ లేవు బాబు. నవ్వకు కొనసాగమరేమో నేను చెప్తున్నా. కాంగ్రెస్ గురించి ఏం చెప్తారు? 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. అంత ఆగమాగం చేస్తుండే, ఆడు పొక్క తోడుకుంటున్నాడు అంతే. మాకేం ఇస్తలేడు. ఇంకో పెద్ద మంచి ఊరు గాంచినోడు వస్తున్నాడు. ఇప్పుడు ఈ సామాన్య ప్రజలకి ఎట్లాంటి ఉపయోగం లేదంటారా మరి? ఏం లేదు నాయన, ఉపయోగం లేదు. చాలా కష్టం ఉంది నాయన. ఈ రైతులకు రైతు బంధు అవ్వచ్చు, లేకుంటే యూరియా కూడా ఇబ్బంది అవుతుంది. యూరియా లేదు, ఏది లేదు. అన్ని రైతు బంధు ఇకారం బాధ అయిపోయింది. రోడ్లు ఇకారం బంద్ అయిపోయినాయి. మాకు పైసా లేదు, పొలం లేదు. ఆడోళ్ళను ఫ్రీ బస్సు ఇచ్చడం, మొగోళ్ళని పెడుతున్నారు. వాళ్ళు మాపోతున్నారు. అటే పోయి పొద్దుమీకి సీఎంలు చికాలు చూసుకొని రేపు వస్తున్నారు. ఈ బస్సు మళ్ళీ మంచిదే అంటారా? బస్సు పెట్టుడు, అది ఫ్రీ బస్సు నీకెరకమది. మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? బేకార్. అంతేనా? చాలా బేకార్. ఆడోళ్ళకి ఇస్తే శతగాని ముసలాడు దేక్కుంటూ వస్తున్నాడు. ఎట్లా వస్తాడు? నువ్వు ఏదో శాతగాని వాళ్ళకి పెట్టు. మరి అందరు కాకుండా శాతగాని వాళ్ళకి స్కూల్ పిల్లలకి పిరి పెట్టు. స్కూల్ పిల్లలకు పైసలని అదే అని స్కూల్ వాళ్ళకి పెంచిండు. బస్ పాస్ లేదు కూడా, ఛార్జీలు పెంచిండు. బస్ పాస్ లేదు కూడా పెంచుతూ వస్తాయి. మొగోళ్ళ పైసలు మొదలుతాయా? ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టినాక బస్ ఛార్జీలు కూడా పెంచారు మళ్ళీ. ఇక పెంచుతాడు, అన్ని చేస్తాడు. వేస్ట్ కాదు. మొగోళ్ళకు బాధ అవుతుంది. మొగోళ్ళ మీదనే పడతాయి కానీ పైసలు ఇచ్చేటోళ్ళు మొగోళ్ళు కాదని. మరి వాళ్ళు ఏడదెత్తి కడతారే. ఆడవాళ్ళు చేతనైన వాళ్ళు ఇసిరి కడతారు. మరి మొగోడిగో కట్టబట్టుకొని గుల్లించుకుంటూ వస్తుంది. చూస్తూ కానీ ఇప్పుడు మీ ఊళ్ళో అభివృద్ధి అదంతా కూడా ఎట్లా ఉంది? కనబడతలేదే, పెద్ద ఆగం ఉంది. అదే రోడ్లు అన్నీ కూడా ఇక తొవ్వ రావస్తలేదు, పోవస్తలేదు. నువ్వేంటి మీద వచ్చినావు? కార్లు వచ్చినావు. ఎట్లా పోతుంది నీ కారు? దిగకుండా పోతుంది రాంపేల్కి? చక్కగా పోతుంది. అవుతుంది ఇక్కడ ఎక్కువ, ఆడ డైరెక్ట్ దిగుడే. గదే చూడు, ఇగో కట్టే అది వెంకటి చెట్టు కట్టి కొట్టుకోవచ్చు. అంతేనా?